తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని బీజేపీ ఎల్సీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో 7గురికి ఇటీవల స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఏలటి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ అంశంలో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఏలటి పిటిషన్ను ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్తో జత చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిక మీరన్నట్టుగా స్పీకర్ కు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు మరొక నోటీసులు జారీ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాన్ని సవాలు చేస్తూ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అటు హైకోర్టుతో పాటు స్పీకర్ కి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు అయితే సుప్రీంకోర్టు స్పీకర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్ కు గతంలోనే సుప్రీంకోర్టు తెలిపింది. దాని మేరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకైతే స్పీకర్ నోటీస్ ఇచ్చారు. దానికి 9 మంది రిప్లై ఇవ్వగా దానం మాత్రం రిప్లై ఇవ్వలేదు. రిప్లైలలో ఇప్పటికీ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై కూడా వారిని ఇస్తూ పార్టీ బీఆర్ఎస్ లోనే వారు కొనసాగుతున్నారని చెప్పేసి అయితే స్పీకర్ కు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ నేపథ్యంలోనే వారికి అదే స్థాయిలో అదే విధంగా తీర్పు కూడా 7గురు ఎమ్మెల్యేల పక్షాన స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఇక 3 విషయంలో ఇంకా ఇద్దరికి మరొక 2 లేదా 3 రోజులలో క్లీన్ షీట్ ఇవ్వబోతున్నారు స్పీకర్. ఒక దానం నాగేందర్ విషయంలో మాత్రం తాను బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపై కూడా వారితో సలహాలు తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే 7గురికి ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తారని చెప్పేసి బీజేపీ ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ఈ 7గురికి ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తారనే దానిపై కూడా స్పీకర్ నోటీస్ ఇచ్చారు. దానికి రిప్లై ఇవ్వాల్సి ఉండగా ఏ విధంగా ఏమిస్తారనేది కూడా కొంత రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.